నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నో భాషలు ఉన్నప్పటికీ తెలుగు భాషకు ఉన్న గొప్పతనం మాధుర్యం దేనికి లేదని, అటువంటి భాషకు పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఉద్బోధించారు. రాజమహేంద్రవరం గైడ్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించే 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంస్కృతం కంటే తెలుగులోనే ఎక్కువ అక్షరాలు ఉన్నాయని అన్నారు. తెలుగులో గర్వించదగ్గ కవులు, కావ్యాలు, పురాణ ఇతిహాస అనువాదాలు తెలుగువాళ్లు చేసినట్లు ఎవరూ చేయలేదని తెలిపారు. ఒక విధంగా సంస్కృత భాషకు తెలుగు తల్లి వంటిదన్నారు. ఎన్నో యాసలు, ప్రాసలు, ఉపభాషలు ఉన్నాయని చెప్పారు. మాతృభాష అయిన తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని పేర్కొన్నారు. ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉన్నాయి. ఈ తెలుగు జాతి గర్వించదగ్గ కవులు గాని, కావ్యాలు గాని, అనేకమైన పురాణ ఇతిహాసాల యొక్క అనువాదాలు గాని మన వాళ్ళు చేసినట్లు ఈ దేశంలో ఎవ్వరూ చెయ్యలేదు. అలాంటి తెలుగు పదాల్ని, తెలుగు అక్షరాలతో కూడుకున్న తెలుగు భాషని ఈరోజు 2 రాష్ట్రాలు చంపేస్తున్నాయి. తెలుగు చాలా అవసరం. ఈ పోతన భాగవతం ఉన్నట్లు ప్రపంచంలో ఏ అంత గొప్ప వ్యాఖ్యానము ఉండదు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఈరోజు అందరూ చాలా గొప్పగా వింటున్న అన్నమయ్య కీర్తన. ఆ అన్నమయ్య కీర్తన చూస్తే ఇప్పుడున్న పిల్లలు ఓ ఆనందపడుతూ ఉంటారు. కానీ ఎవరికైనా ఆ పదాల యొక్క అర్థం తెలుసా? ఆ మాధుర్యం తెలుసా? పల్లెటూరులో ఉన్న భాషని, రాయలసీమలో ఉన్న యాసని ఉపయోగించుకుని ఆ భగవంతుణ్ణి ప్రార్థించే అందమైన భాషతో కూడుకున్న ఆ కీర్తనలు ఒక్కసారి తెలుగు పదాలని నేర్పే గురువుల దగ్గరికి వెళ్ళండి. అంట ముందు పుట్టింది సృష్టిలో అని చెప్పే ఈ గోదావరి వృద్ధగంగగా పిలువబడుతున్న ఈ గోదావరి ఒడ్డున ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ గవర్నర్ హరిభూషణ్ హరిచందన్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గజల్ శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి లబ్ధి పొందని వారికి ద్వైవార్షిక నగదు మంజూరు కింద 2705 మంది లబ్ధిదారులకు గాను 4,12,00,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన అర్జీల ఆధారంగా విచారణ చేసి అందిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు. మనం సంక్షేమ పథకాలన్నీ రిలీజ్ చేయాలి అనేది మీ తపనలో భాగంగా సార్ ఈ రోజు ఆగస్ట్ నుండి మనం రిలీజ్ చేసుకున్న స్కీమ్స్ కి సంబంధించి మా జిల్లాలో మిస్ అవుట్ అయిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో సార్ వారికి ఈ రోజు మీ ద్వారా 2,705 మంది బెనిఫిషరీస్ కి సార్ వీఆర్ రిలీజింగ్ 4,11,00,000 అమౌంట్ రూపీస్ మనం రిలీజ్ చేస్తున్నాం సార్. సార్ మీరు ఇందాక చెప్పినట్లు మేము కలెక్టర్స్ ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు కూడా సార్ జగనన్నకి చెప్దాం ప్రోగ్రామ్ జిల్లాలో కండక్ట్ చేస్తున్నాము అండ్ మండల్స్ లో కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. అండ్ ఏదైనా క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు కూడా సార్ ఇటువంటి మిస్ అవుట్ అయిన బెనిఫిషరీస్ మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందిని లేదా మనము ల్యాప్టాప్ లో చెక్ చేసి వారు ఎందుకు మిస్ అయ్యారు అని చెప్పి మీరు ఎలిజిబుల్, మీకు నెక్స్ట్ 6 months లో ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం సార్ యాజ్ ఎ కలెక్టర్. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాన్ భరత్రాం, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్మన్ రౌతూర్ సూర్యప్రకాష్ రావులు పాల్గొన్నారు.
నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజురం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో 3,000 రూపాయల పెన్షన్ను సంబంధిత లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ మొత్తాన్ని పెంచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండి వెంకట్రావు, మండల పరిషత్ అధ్యక్షులు పాలాటి ఎల్లారీశ్వరి, జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, వ్యవసాయ సలహా మండలి జిల్లా నాయకులు బూరుపల్లి సుబ్బారావు, సొసైటీ అధ్యక్షులు సంక్రాంతి సుబ్బారావు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కాగా ఇదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కండవల్లి విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్లను ఎమ్మెల్యే అందజేసి అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం కొత్తపేట గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి పర్యటించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే రావులపాలెం గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను, ఆరోగ్యశ్రీ కార్డులను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాజోలి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. ఈ మేరకు మలకీపురంలో శుక్రవారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎస్సీలకు 27 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు పథకాలను అందించే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయూత అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 18,750 రూపాయలు ప్రతి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారాగా సుమారు 6,661 మంది లబ్ధి పొందడం జరిగింది. దీనికి 27,90,00,000 రూపాయలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన పాలనలో 27,90,00,000 రూపాయలు ఎస్సీలకి, కేవలం ఎస్సీ మహిళలకు రావడం జరిగింది. ప్రతి పేద కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి, అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ స్కీమును పెట్టి ప్రతి ఇంటికి కూడా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది 27,90,00,000 పేదవాడికి లబ్ధి చేకూరుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జరుగుతోంది. ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరికీ కూడా ఈ చేయూత పథకం వర్తిస్తుంది. కేవలం ఎస్సీలకు వచ్చింది మాత్రమే ఈ రాజుల నియోజకవర్గంలో 27,90,00,000. ఈ బస్సు యాత్రకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి మంత్రులు సిహెచ్ వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసే అక్షింతలను ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన వెంకటేశ్వర వేణుగోపాల స్వామి దేవాలయంలో శుక్రవారం పూజలు చేసి ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలిస్తూ అయోధ్యలో జరిగే ప్రారంభోత్సవ సమాచారాన్ని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పిబివి బ్రహ్మణి, మాజీ అధ్యక్షులు పిబి రంగరాజన్, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
భీమవరంలో ఆరంభమైన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. రాష్ట్ర మంత్రి కారుమూరి నిర్వహిస్తున్న ప్రజాదీవెన యాత్ర 4వ రోజుకు చేరింది. అత్తిలి మండలంలో హారతలిచ్చి స్వాగతం పలికిన మహిళలు. తణుకులో ఘనంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ముదిగంటి జగ్గన్న శాస్త్రి జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన మైత్రి లయన్స్ క్లబ్ సభ్యులు. ఈ నెల 30 నుంచి తణుకులో కలుగీత కార్మిక సంఘ రాష్ట్ర మహాసభలు వెల్లడించిన అధ్యక్షులు నరసింహమూర్తి. రాజమహేంద్రవరంలో ప్రారంభించిన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆధ్యాత్మిక గురువు స్వరూపానందేంద్ర స్వామి. ఉండ్రాజవరంలో పెన్షన్లను పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు సంక్షేమ పథకాలపై ప్రజలకు విశ్లేషణ. కొత్తపేటలో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మలికిపురం బస్సు యాత్రలో వెల్లడించిన రాజులు ఎమ్మెల్యే రాపాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.